శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలోని శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఆ పాఠశాల చైర్మన్ డి కృష్ణమూర్తిరెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంపై ఉపాధ్యాయులు ఎటువంటి ప్రభావం చూపిస్తారో వివరించారు. ప్రపంచంలోనే అత్యుత్తమమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని, అందుకు ప్రతి ఉపాధ్యాయుడు గర్వించాలని అన్నారు. ఈ వేడుకల్లో భాగంగా పాఠశాల ఉపాధ్యాయులను ఆయన ఘనంగా సన్మానించారు. ప్రభుత్వం గుర్తించారు, ప్రతి ఒక్కరు గుర్తించారు. ఆ విధంగా 4 రౌండ్లు వచ్చినటువంటి రూమ్లో స్టూడెంట్స్ని 7 రౌండ్ స్టూడెంట్స్ని ప్రీకేజీలో 3 సంవత్సరాల్లో జాయిన్ చేస్తారు. ఏమీ రాదు, అప్పటి నుంచి స్టార్ట్ చేసి ప్రతి ఒక్క విషయాన్ని తెలియజేసి ఆ స్టూడెంట్స్ని ఎన్నో రకాలుగా లాయర్లుగా, డాక్టర్స్గా, టీచర్స్గా, రాజకీయ నాయకులుగా తయారు చేస్తున్నారు. పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తున్నారు. అలాగే దేశానికి ఉపయోగపడే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్లో కూడా పంపిస్తున్నారు. ఈ స్థాయిలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక ఉపాధ్యాయుల యొక్క శిక్షణతోనే ఆ స్థాయికి వస్తున్నారు. అంత పవిత్రమైనది ఉపాధ్యాయ వృత్తి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడాను ఉపాధ్యాయుని గౌరవించండి, మీరు గౌరవ పొందండి, ఒక మంచి స్టూడెంట్స్గా గుర్తు తెచ్చుకోవాలని కోరుతున్నాను. అలాగే ఉపాధ్యాయులు చేస్తున్న మనం తప్పనిసరిగా ఆ వృత్తిని మనం కాపాడుకోవాలి, ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి. దానికోసం ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలి. ఒక ఇంజనీర్ తప్పు చేస్తే ఒక బ్రిడ్జి కూలిపోవచ్చు, ఒక డాక్టర్ తప్పు చేస్తే ఒక పేషెంట్ చనిపోవచ్చు. కానీ ఉపాధ్యాయుడు తప్పు చేస్తే ఒక నాశనం అయిపోద్ది, ప్రపంచ నాశనం అయిపోద్ది. అటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి. కాబట్టి ఉపాధ్యాయులు ఎవరు కూడా తప్పులు చేయకుండా చూసుకోవాలని, ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు వారికి ఆదర్శంగా ప్రతి ఒక్కరూ నిలిచే విధంగా ప్రయత్నించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. నన్ను టీచర్స్ చూసే స్టూడెంట్ నేర్చుకుంటారు ప్రతి విషయాన్ని కూడా. ఒక కలెక్టర్ కూడా వాళ్ళ అమ్మాయిని అబ్బాయిని ఏదైనా తప్పు చెప్తే ఒక టీచరు 2, 3, 4 అని చెప్పాడు అనుకోండి, ఆ ఇంట్లో కలెక్టర్ వాళ్ళ పేరెంట్సే కలెక్టర్ అయినది. అది కాదు తప్పమ్మా, 2, 4 అంటే ఇది తప్పు, మా టీచర్ చెప్పింది రైటు, 2, 3, 6 2, 4 అని చెప్తారు. అంటే టీచర్ తప్పు చెప్పినా సరే టీచర్ని ఫాలో అవుతారు స్టూడెంట్. కాబట్టి అంత పవిత్రమైనది ఉపాధ్యాయ వృత్తి. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడాను ఆ గౌరవాన్ని కాపాడుకోవడానికి కృషి చేయాలని కోరుతున్నాను. మంచి విద్యార్థులను తయారు చేయాలని కోరుతున్నాను. ఇప్పుడు మన స్కూల్లో ఎంతోమంది స్టూడెంట్స్ ఎన్నో స్థాయిలో ఎదుగుతున్నారు. అంతమంది ఫారెన్లో వివిధ వృత్తుల్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో కూడా వాళ్ళు సెటిల్ అయి ఉన్నారు. అప్పటికి కూడా వాళ్ళ ఫాదర్ మర్చిపోయి మనం కలిస్తే తప్పనిసరిగా ఇచ్చేస్తాయి. ఆ ప్రైమరీ సెక్షన్ అనేది అంత ఇంపార్టెంట్. ఎవరైతే ఈ లోవర్ క్లాస్లో, హై స్కూల్ లెవెల్లో టీచర్లు పనిచేస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా ఏ ఒక్క వృత్తి ఏ స్టూడెంట్ మర్చిపోరు లైఫ్ లాంగ్. కాబట్టి మనం ఆ వృత్తిని గౌరవించడానికి మన ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.